హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రోగ్రామ్. ఇది ఏం మేనేజ్ చేస్తుంది అంటే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్. సో ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. జనరల్గా మనం మాట్లాడితే ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది అంటే కంప్యూటర్ హార్డ్వేరు అండ్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది అని చెప్తున్నాం. ఇక్కడ హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ ఈజ్ ఏ ఫిజికల్ డివైస్ అంటున్నాం. సో మనం కంటికి కనపడేటువంటి ఈ డిజిటల్ సిస్టమ్ అంతా హార్డ్వేర్. సో అలాగే హార్డ్వేర్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్. సో వీ కెన్ ఫీల్ అండ్ టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ఏ డిజిటల్ సిస్టమ్. అండ్ సాఫ్ట్వేర్, వాట్ ఈజ్ meant by software? Collection of programs is known as software. సో హార్డ్వేర్ రీసోర్సెస్ని సాఫ్ట్వేర్ రీసోర్సెస్ని మేనేజ్ చేసే ప్రోగ్రామ్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాం. సో మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ని డిఫరెంట్గా డిఫైన్ చేయొచ్చు, రకరకాలుగా మనం డిఫైన్ చేయొచ్చు. రీసోర్సెస్ అంటే ఏంటి? రీసోర్సెస్ అంటే ఏంటి అంటే యూజర్ సిస్టమ్ని యూజ్ చేసినప్పుడు తనకు కావలసినటువంటి రిక్వైర్మెంట్స్కి సంబంధించిన రీసోర్సెస్ని ప్రొవైడ్ చేయగలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రింట్ తీయాలి అనుకున్నారు. సో ప్రింట్ తీయాలి అంటే హార్డ్వేర్ రీసోర్స్ ఉండాలి అండ్ సాఫ్ట్వేర్ రీసోర్స్ ఉండాలి. సో ప్రింటర్ ఈజ్ హార్డ్వేర్ రీసోర్స్ అండ్ ప్రింట్ తీయటానికి యూజ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ సిస్టంలో ఉండాలి. దట్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్వేర్ రీసోర్స్. జస్ట్ అదొక సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. సో ఇట్ ప్రొవైడ్స్ కామన్ సర్వీసెస్ ఫర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అంటాను. కామన్ సర్వీసెస్ ఫర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. సో కంప్యూటర్ ప్రోగ్రామ్స్కి సంబంధించి కామన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నారండి. సిస్టమ్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు కావాల్సిన ప్రోగ్రామ్స్ మీరు యూజ్ చేసుకుంటున్నారు. అందుట్లో మీరు కామన్ సర్వీసెస్ ఏముండొచ్చు? సో ఒక ప్రోగ్రామ్ సేవ్ చేయొచ్చు, లేదంటే ఒక ఫైల్ కాపీ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు, రీడ్ డిఫరెంట్ ఆపరేషన్స్ మీరు పర్ఫామ్. ఆ సర్వీస్ అన్నిటినీ ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే ఇట్స్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ది సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ది సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అన్నాం. సో వితౌట్ ఓఎస్ సిస్టంలో లేకుండా మీరు ఎలాంటి వర్క్ చెయ్యలేరు. వితౌట్ ఓఎస్ వీ కాంట్ కమ్యూనికేట్ విత్ హార్డ్వేర్ అండ్ యూజర్. సో ఓఎస్ లేకుండా యూజర్ అనేవాడు సిస్టంతో కమ్యూనికేట్ అవ్వలేడు. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ, సో ఇనీషియల్గా మెయిన్ ఫ్రేమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాళ్ళు డిజైన్ చేశారు. ఎందుకు డిజైన్ చేశారంటే హార్డ్వేర్ యూటిలైజేషన్ ఆప్టిమైజ్డ్గా ఉండటం కోసం మెయిన్ ఫ్రేమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని వాళ్ళు స్టార్టింగ్లో డిజైన్ చేశారు. అంత ఆప్టిమైజ్డ్గా మనం హార్డ్వేర్ యూటిలైజ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా మనం రిజల్ట్ని గెట్ చేయగలం. నెక్స్ట్, సో అలాగే పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని కూడా డిజైన్ చేశారు.
జనరల్ పర్పస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని కూడా డిజైన్ చేశారు. అలాగే మొబైల్ కంప్యూటర్స్కి కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ని డిజైన్ చేశారు. స్పెసిఫిక్ పర్పసెస్ కోసం డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేశారు. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ గోల్స్ ఏంటి అంటే ఈజీ టు యూస్ అండ్ కన్వీనియంట్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి? కన్వీనియంట్గా ఉండాలి అండ్ ఈజీగా యూజ్ చేసుకోగలిగి ఉండాలి. దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ మెయిన్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్ని మేనేజ్ చేస్తుందని చెప్తున్నాం. అలాగే కంప్యూటర్ సిస్టమ్కి కామన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అని చెప్తున్నాం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని డిజైన్ చేశారు. మెయిన్ ఫ్రేమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్డ్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్ పర్పస్ అన్నమాట. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ గోల్ ఏంటంటే ఈజీగా యూజ్ చేయగలిగి ఉండాలి, అలాగే కన్వీనియంట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి యూజర్కి బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డూ. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఆపరేటింగ్ సిస్టమ్ రోల్ ఏంటి ఓవరాల్ కంప్యూటర్ సిస్టంలో, దానికి సంబంధించిన కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఏం డిస్కస్ చేస్తున్నాం? నీ ఓవరాల్ కంప్యూటర్ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ రోల్ ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కంప్యూటర్ సిస్టమ్ని 4 కాంపోనెంట్స్గా డివైడ్ చేశారండి. అవేంటి అంటే హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ యూజర్స్. సో ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ abstract వ్యూ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. సో మనకున్న 4 కాంపోనెంట్స్ కంప్యూటర్ సిస్టమ్ని ఎలా డివైడ్ చేసామో మనం ఇమేజ్ ఫామ్లో రిప్రజెంట్ చేసాం చూడండి. సో కంప్యూటర్ హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ యూజర్స్ అంట. సో నెక్స్ట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ హార్డ్వేర్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ యూనిట్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. సో ప్రైమరీగా మేజర్గా యూజ్ చేసేటువంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో ఈ హార్డ్వేర్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సిస్టమ్కి సంబంధించి బేసిక్ కంప్యూటింగ్ రీసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. బేసిక్ కంప్యూటింగ్ రీసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంటి? సిపియు అన్నాం. హ్యూమన్కి హార్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగే కంప్యూటర్ సిస్టంలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంతే ఇంపార్టెంట్. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఏమేంటి అంటే కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. సో అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఏం చేస్తుంది? సో ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్ యొక్క కంప్యూటేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. అలాగే మెమరీ యూనిట్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే కంట్రోల్ యూనిట్ ఏంటి? సో కంట్రోల్ చేస్తుంది, ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేస్తుంది. సో హార్డ్వేర్ కాంపోనెంట్కి సంబంధించిన
ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటారు. ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాడంటే వర్డ్ ప్రాసెసర్స్, స్ప్రెడ్షీట్స్, కంపైలర్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్ అండి. వర్డ్ ప్రాసెసర్స్ అంటే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ గురించి డిస్కస్ చేయండి. ఈ ఎంఎస్ ఆఫీస్లో ఏముంటాయి అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, లైక్ డిఫరెంట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి వర్డ్ ప్రాసెసర్లో ఉంటాయి. సో యూజర్ రిక్వైర్మెంట్ని బట్టి మన అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ స్ప్రెడ్షీట్ అన్నా ఎక్సెల్ షీట్ అన్నా రెండు ఒకటే మీనింగ్. సో ఇక్కడ కంపైలర్స్ అంటున్నాం. కంపైలర్ అంటే ఏంటి? కంపైలర్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నమాట. కంపైలర్ అనేది ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్, సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే యూజర్కి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్, మీరు సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మీ సిస్టంలో సి కంపైలర్ సాఫ్ట్వేర్ అనేది మీ సిస్టంలో ఉంటే మీరు సి ప్రోగ్రామ్స్ని ఆ ఎన్విరాన్మెంట్లో ఎగ్జిక్యూట్ చేయగలరు. సో సిస్టమ్ ప్రోగ్రామ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది పర్టికులర్ అప్లికేషన్కి సంబంధించి ఆర్ ఫర్ పర్టికులర్ లాంగ్వేజ్. ఇక్కడ కంపైలర్ అంటే ఏంటి అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ని మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో అలా ట్రాన్స్లేట్ చేయటానికి నీ సిస్టంలో కంపైలర్ అనేది ఉండాలి. ట్రాన్స్లేషన్, సో హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసేదే కంపైలర్. సో సిస్టమ్కి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే అర్థం అవుతుంది, హై లెవెల్ లాంగ్వేజ్ అర్థం కాదు. సో అందుకే ఇక్కడ కంపైలర్స్ని మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వెబ్ బ్రౌజర్స్ అంటున్నాం. వెబ్ బ్రౌజర్స్ అంటే ఏంటి? వెబ్ బ్రౌజర్స్ మీరు జీమెయిల్, డిఫరెంట్ బ్రౌజర్స్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్, గూగుల్ క్రోమ్, గూగుల్ క్రోమ్ ఈజ్ వెబ్ బ్రౌజర్. సో ఎవ్రీథింగ్ వెబ్ బ్రౌజర్. సో మీది ఏది నెట్ ద్వారా బ్రౌజ్ చేసిన, ఇంటర్నెట్ ద్వారా జీమెయిల్, వాట్సాప్ అండ్ ఫేస్బుక్, LinkedIn, all these are different web browsers. Okay, is it understand? Okay, that is the application program. సో ఇందులో ఏం డిఫైన్ చేస్తాము అంటే డిఫరెంట్ వేస్ని డిఫైన్ చేస్తాం. ఎలా యూజర్ రీసోర్సెస్ని యూజ్ చేసుకొని కంప్యూటింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అనేది. సో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్ని యూజ్ చేసుకొని యూజర్ కంప్యూటింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఇంకా బెటర్గా ఆపరేటింగ్ సిస్టమ్ రోల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ 2 పాయింట్స్లో ఎక్స్ప్లోర్ చేశారు. వన్ ఈజ్ యూజర్ వ్యూ, సిస్టమ్ వ్యూ అంటున్నాం. యూజర్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా డిస్కస్ చేస్తాం అనేది ఇక్కడ పాయింట్. యూజర్స్ వ్యూ ఆఫ్ ఎ కంప్యూటర్ వ్యారీస్ అకార్డింగ్ టు ద ఇంటర్ఫేస్ బీయింగ్ యూజ్డ్. సో మీ సిస్టంలో ఇంటర్ఫేస్ ఒకలాగా యూజ్ చేయొచ్చు, అనదర్ సిస్టంలో ఇంటర్ఫేస్ ఒకలాగా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్యూటర్ సిస్టమ్ అనేది ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని వ్యారీ అవుతుంది అంటున్నాడు. అలాగే ఇక్కడ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజెస్ ద పర్సనల్ కంప్యూటర్. ఆల్ ఆర్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ
personal computer, and every person have a personal computer. That computer consists of monitor, keyboard, mouse and system unit. ఇక్కడ సిస్టమ్ యూనిట్ అంటే ఏంటి? మీరు క్యాబినెట్ యూజ్ చేస్తారు కదా, ఆ క్యాబినెట్లో ఉన్న ఇన్నర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సిస్టమ్ యూనిట్ అంటాం. అయితే ఇలాంటి సిస్టమ్ని డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన సిస్టమ్ ఓన్లీ 1 పర్సన్ మాత్రమే వాటిని మేనేజ్ చేయగలడు. సో పర్సనల్ కంప్యూటర్కి సంబంధించిన ఆల్ రీసోర్సెస్ని ఎవరు మేనేజ్ చేయగలరు అంటే ఎవరైతే ఆ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే మేనేజ్ చేయగలరు, మోనోపోలైజ్ చేయగలరు. సింగిల్ యూజర్ మాత్రమే వాటన్నిటికి సంబంధించిన ఆథర్ పర్సన్ అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ గోల్ ఏంటి అంటే సో యూజర్ పర్ఫార్మెన్స్ని బట్టి మ్యాక్సిమం వర్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మెయిన్ గోల్ ఏంటి? సో వర్క్ మ్యాక్సిమైజ్ అవ్వాలి. వర్క్ మ్యాక్సిమైజ్ అవ్వాలంటే ఏంటి? యూజర్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండాలి? బెటర్గా ఉండాలి అని చెప్తున్నా. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఆ ఫస్ట్ కేసులో ఏంటి అంటే సో ఫస్ట్ కేసులో సో ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా డిజైన్ చేయాలి అనుకున్నారు అంటే పీపుల్ ఈజీగా యూజ్ చేసే విధంగా వాళ్ళు డిజైన్ చేయాలి అనుకున్నారు. సో అనదర్ పాయింట్ ఏంటి? పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉండాలని అనుకున్నారు. అలాగే ఇక్కడ వీళ్ళు రీసోర్స్ యూటిలైజేషన్ గురించి మాత్రం కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు ఎవరైతే డిజైన్ చేస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సిస్టమ్ ఈజీగా యూజ్ చేయాలి అండ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి. సో అండ్ నాట్